నాకు ఇంతకు ముందు ఇచ్చిన ప్లాన్ నేను చెప్పినట్టుగా లేదు. ఒకసారి చెక్ చేయి. సరే, నేను ఒకసారి చూస్తాను. మీకు మళ్ళీ చేసిస్తాను. నేను వెయిట్ చేస్తుంటా. ఐఎమ్ సారీ. ఈ పువ్వులు డైరెక్టర్లు, మీరు ఈ పూలని బయటికి విసిరేశారు. అప్పుడు అనుకోకుండా నీకు డాష్ ఇచ్చాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. సార్, ఒక గుడ్ న్యూస్. మనకు రీప్లేస్మెంట్ ఫ్యాక్టరీ దొరికింది. ప్రొడక్షన్ లైన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ డేటా, ప్రైస్, లొకేషన్ అన్ని మనకు ఓకే. ఆ ఫ్యాక్టరీతో ఎవరు మాట్లాడారు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి మేనేజర్ వాంగ్. ఏదైనా సమస్య? నా ఆఫీస్లో మాట్లాడదాం. ఎంత క్యూట్ గా ఉన్నాడు. అయ్యో, నేను పడిపోయా. భలే ఉన్నాడు. నాకు నా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం అంటే ఇష్టం. వాళ్ళ కోసం వంట చేయడం కూడా ఇష్టం. ఇతను షాంఘై క్యూసిన్కి హెడ్ షెఫ్. తను అన్ని రకాల వంటలు చేయగలడు. కంట్రీలోని షెఫ్ సొసైటీకి ప్రెసిడెంట్ గాను ఉన్నారు. వరల్డ్ చైనీస్ క్యూసిన్ అసోసియేషన్ కి చైర్మన్. ఆయన చేయలేని వంటలు ఏమీ లేవు. నేను తెలుసుకోవచ్చా మిస్లు, ఎలాంటి వంటలు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరు నాకు చెప్తే చాలు, ఏ వంట అయినా చేసి పెడతాను. స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్. ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా. ఇంకొంచెం వేస్తాను. బాగుంది. ఎవరైనా నా మీద జాలి పడ్డా నాకు ఇష్టం ఉండదు. వచ్చేసాను. షూస్ తీసే. నేను తీసుకుంటాను. పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు హాస్పిటల్లో ఎలా గడిచింది? అంతా బాగానే జరిగిందా? అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. బాగానే జరిగింది. సరే, మంచిది. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. నీకు నచ్చినవన్నీ చేశాను. ఫిష్, మాపో టోఫు, ఈ సూప్ కూడా నేనే చేశాను. ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. వీటిని నిజంగా నువ్వే చేసావా? అవును, నేనే చేశాను. నేను వీటిని కష్టపడి నేర్చుకున్నాను. నన్ను షెఫ్ కూడా మెచ్చుకున్నాడు. తెలివైన వాళ్ళు ఏ పనైనా చేయగలరు కదా. నేను వంటలు కూడా బాగా చేస్తానని తను అన్నారు. త్వరగా తిను. ఒకవేళ నా వంటలు నీకు నచ్చితే ఇక నుండి నేనే చేసి పెడతాను. ఈ సూప్ ట్రై చేయి. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకో, టేస్ట్ చూడు. ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైంది కదా. నీకు తెలుసు కదా, నేను మొదటిసారి వంట చేశాను. ఇంకా షెఫ్ కూడా నాతో లేరు.
బహుశా ఎంత ఉప్పు వేయాలో నాకు తెలియలేదేమో, కానీ నేను బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. నీకు సమయం ఉంటే నువ్వు కూడా నాకు నేర్పించొచ్చు. ఫ్యాంగ్ నువ్వు ఇలా చేయనవసరం లేదని చెప్పాను కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వే కదా నీకు నీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని భోజనం చేయడం అంటే ఇష్టమని నాతో చెప్పావు. అందుకే కష్టపడి నీ కోసం ఇవి చేశాను, నువ్వు ఇంట్లోనే ఉన్నట్టు అనిపించాలని. నీకు నచ్చలేదా? నచ్చిందా? ఫ్యాంగ్ మన ఇద్దరం కలిసే ఈ అబద్ధాన్ని మొదలుపెట్టినా కూడా నాకు నిజంగా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. నువ్వు చెప్పే అబద్ధాలు నాకు అస్సలు నచ్చడం లేదు. నేను అబద్ధం చెప్పడం లేదు. నేనెంత సిన్సియర్గా ఉన్నానో నీకు చూపిస్తున్నాను నిజంగా. ఎందుకంటే సరే, నీకు నచ్చకపోతే నేను ఇంకేం మాట్లాడనులే, సరేనా? కానీ నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను లింగ్రోయ్. నువ్వు నన్ను దూరం పెట్టాలని ఎంత అనుకున్నా నా మనసుని దూరం చేయలేవు. నువ్వెందుకు పారిపోవాలనుకుంటున్నావు? నువ్వు నిజంగా సిన్సియర్గా ఉన్నావా? ఇక్కడున్న వంటల టేక్అవే ప్యాకేజీలను నేను బయట డస్ట్బిన్లో చూశాను. ఈ టేబుల్ మీదున్న వంటలే వేరే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుంటారని మాత్రం నాతో చెప్పకు. బయట నుండి తెప్పించిన వంటల్లో ఉప్పెలా ఎక్కువగా ఉంటుంది. ఈ వంటలన్నీ నువ్వే చేసావని చూపించుకోవడానికి నువ్వు చాలా తెలివైన దానిలాగా వీటిలో కావాలని ఎక్కువ ఉప్పు వేశావు. అది లుఫాంగ్, ఇష్టం, ప్రేమ, సిన్సియారిటీ ఉన్నాయని ఇలా చెప్పుకోవటం ఎప్పటికీ మంచిది కానే కాదు. నువ్వు వాటి గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు, ఎందుకంటే నువ్వు చాలా సులభంగా అబద్ధాలు చెప్పగలవు. ఇప్పుడు ఈ వంటలన్నీ చేయడమైనా, ఈరోజు ఆక్షన్లో జరిగిందైనా డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇతరుల ఫీలింగ్స్ గురించి ఎప్పుడు ఆలోచించావు? ఎప్పుడు నీకు కావాల్సినవన్నీ దక్కించుకోవాలని చూస్తూ ఉంటావు. నువ్వు నీ పనులన్నీ ఇలాగే చేసుకోవచ్చు, కన్ను నా మనసుని బాధ పెట్టే పనులు, నా జీవితాన్ని ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయకు. ఇక ఇంతటితో ఆపే, నాకు తినాలని లేదు. నేను నీ ఫీలింగ్స్ గురించి పట్టించుకోవడం లేదా? నీకు తెలుసా, ఇక్కడ ఇతరుల ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఉండేది, ఇతరుల మనసుని తేలిగ్గా తీసుకునేది నువ్వు, నేను కాదు. లింగ్రీ, నేను నీకు చెప్పినవన్నీ అబద్ధాలే అని నువ్వు అనుకుంటున్నావా? మరి నేను ఇంకేం చేయాలి? సినిమాల్లో ఉండే కథల్లాగా వైన్ తాగితే నిజం బయటకొస్తుంది అంటారు కదా. మనిషి తాగి మాట్లాడితే తప్ప ఎవ్వరూ తన మాటలు నమ్మేలా అనిపించడం లేదు నాకు. సరే, మంచిదే. నువ్వు నన్ను నమ్మడం లేదు కదా. వైన్ తాగితే నిజం బయటకొస్తుందని నేను ఈరోజు నీకు చూపిస్తాను. చెప్పేది విను, తాగితే సమస్య తీరదు. లో ఫ్యాంగ్నింగ్, ఇది నాకివ్వు. ఆ బాటిల్ నాకివ్వు, నీకే చెప్తున్నా. వద్దు, ఆపు, దాన్ని నాకివ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేం దిగులు పడకు, నాకేం ఎక్కదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను సోషల్ యాక్టివిటీస్ కోసం రోజు ఇంట్లో తాగడం అలవాటు చేసుకున్నాను. అందుకే ఎంత తాగినా నాకెక్కదు. నేను తాగి మాట్లాడకపోతే నువ్వు నమ్మేలా లేవు కదా. నేను ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని కాదు. నేను గతంలో ఏదైనా మంచి చేసి ఉంటే నేను దాన్ని బ్రాడ్కాస్ట్ చేసి ప్రపంచం అంతా తెలిసేలా చేసేదాన్ని, నేను మంచి చేశానని. ఒకవేళ నేను నా వేలు కట్ చేసుకొని ఉంటే నా మిగిలిన వేళ్ళన్నింటికి బ్యాండెడ్ వేసుకొని నీకు చూపించుండేదాన్ని, వేళ్లు కట్ అయిపోయాయని. కానీ ఇప్పుడేం చేస్తున్నాను? నేను ప్రతిరోజు లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాను. నేను చేసింది తప్ప? నేను చేసింది ఏమైనా తప్ప? నేను నీ జీవితాన్ని డిస్టర్బ్ చేశాను అనుకుంటున్నావు కదా. మరి నువ్వు నా జీవితాన్ని డిస్టర్బ్ చేయలేదా? లింగ్రీ, నీకు నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు నన్ను రిజెక్ట్ చేయి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన ప్రతిసారి నా మనసును ఎందుకింత బాధ పెడుతున్నావు? ఎందుకంటే అది నిన్ను ప్రతిసారి ఒక గొప్పవాడిగా అందరికీ చూపిస్తున్నందుక. లుఫాంగ్,
నువ్వు మాట్లాడుకో, నువ్వు నాతో మాట్లాడుకో. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నిమ్రే, ఈ క్షణం నుండి నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఫ్యాంగ్ని సార్, మిస్లుకి పార్సల్ వచ్చింది. ఓకే థ్యాంక్స్. మీరు ఒకసారి నా ముందే చెక్ చేసుకోండి. సరే అయితే ఓపెన్ చేసి చూపించండి. ఓకే. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. నేను ప్రతిరోజు లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాను. నేను చేసింది తప్ప? నేను చేసింది ఏమైనా తప్ప? ఒకవేళ నేను నా వేలు కట్ చేసుకొని ఉంటే నా మిగిలిన వేళ్ళన్నింటికి బ్యాండెడ్ వేసుకొని నీకు చూపించుండేదాన్ని వేళ్ళు కట్ అయిపోయాయని. నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దు, పర్లేదు, వదిలేయండి, నేనే చేస్తాను. దాన్ని బాగా ఫ్రై చేయండి. ఓ, మాడిపోయింది. మళ్ళీ ట్రై చేస్తాను. ఉన్నట్టుండి ట్యాంకింగ్ వచ్చుండకపోతే అక్కడంత గందరగోళం అయ్యేది కాదు. నీ భార్య ఆప్షన్ గురించి చాలా ఆలోచించింది. తను ఏబీసీ అని 3 ప్లాన్స్ వేసింది. దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూడా అనుకుంది. చూడు, నా దగ్గర చాలా డబ్బుంది, నేను నీకు మొత్తం ఇచ్చేస్తాను. ఇవి నాకొద్దు. ఫ్యాంగ్ని是第几次想见你，都已经
మీరు వెళ్ళొచ్చు. ఓకే, అయిపోయింది. నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా. హలో డాక్టర్ లింగ్, డాక్టర్ లియు, డాక్టర్ పెంగ్, ఎలా ఉన్నారు? నర్స్ రండి, మీరు వచ్చినందుకు థ్యాంక్స్. తీసుకోండి వాటర్. థ్యాంక్ యూ. మా ప్లాంట్లో సర్వీస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. తీసుకోండి వాటర్. థ్యాంక్ యూ. మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్. కాసేపు బ్రేక్ తీసుకోండి, మధ్యాహ్నం కంటిన్యూ చేయొచ్చు. మీరు వెళ్ళి మా క్యాఫ్టేరియాలో లంచ్ చేయండి. ఇక్కడ లంచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న షెఫ్ని స్పెషల్గా జియాంగ్ చెంగ్ గ్రూప్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. తను అన్ని రకాల వంటలు చాలా బాగా చేస్తారు. జియాంగ్ చెంగ్ గ్రూప్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉందా? అవును, ఇదంతా జియాంగ్ చెంగ్ గ్రూప్కి చెందిందే. ఇవన్నీ మళ్ళీ చేసి తీసుకురండి. ఓకే. మీరెళ్ళండి, నేను వస్తాను. ఆ. డాక్టర్ లింగ్, మీరేంటి ఇక్కడ? హలో మిస్ క్వీన్, మెడికల్ క్యాంప్కి వాలంటీర్ చేయడానికి వచ్చాను. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నేను మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఫ్యాంగ్నింగ్ కోసం నాతో మాట్లాడడానికి మీరు ఇక్కడికి వచ్చారా? మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నేను తన కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. అనుకోకుండా మీరు నాకు ఇక్కడ కలిశారు. కొన్నిసార్లు తనని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది. నిజం ధైర్యంగా మాట్లాడుతుంది, స్వేచ్ఛగా బ్రతుకుతుంది. తనకిప్పుడు నీలాంటి మంచి భర్త కూడా ఉన్నాడు. వేరే వాళ్ళ జీవితాలు ఎవరికి సరిగ్గా అర్థం కావు, కానీ తనకి నీ మీద ఈర్ష్య కూడా ఉండొచ్చు. తను అలా చెప్పిందా? నేను నమ్మను. కావచ్చు, కానీ తనకి మీరంటే ఇష్టం. నేనంటే ఇష్టమా? ఏ విషయంలో? మీ ఇద్దరికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఇప్పుడు నా గురించి నాకే సరిగ్గా అర్థం కావట్లేదు. నేనెలా ఉంటాను, నాకేం కావాలి అని. ఏం కావాలో మీకు తెలియకపోవచ్చు. మీకు దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదేమో. మిస్ క్వీన్, మీకు తెలుసా, జ్వరం ఒక రకంగా శరీరానికి రక్షణ కలిగించి బాగు చేసుకోవడానికి సాయం చేస్తుంది. అలాగే వైరస్ ఇంకా బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అవి గెలిచిన తర్వాత జ్వరం దానంతటదే తగ్గిపోతుంది. మన ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. కాబట్టి ఆ జ్వరాన్ని బలవంతంగా తగ్గించకుండా దాన్ని అలాగే వదిలేయడమే ఆరోగ్యానికి మంచిది. దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనుషులు చాలా ధైర్యవంతులు. నువ్వు కోలుకున్న తర్వాత నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు వీలైనంత త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు గతంలో బాధపడ్డారని అందుకు ఫ్యాంగ్నింగ్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇవి మీరు సబ్మిట్ చేసిన ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లైన్ డేటా. మేము రీచెక్ చేశాక వచ్చిన రిజల్ట్స్ ఇవి. అయితే వీటిలో ఏమైనా తేడాలున్నాయా? లెక్కల్లో 0.01% తేడా వచ్చింది. ఫ్యాక్టరీలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. అసలు బాధ్యత లేదు. వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటాను. డైరెక్టర్, నా ఉద్దేశంలో మేనేజర్ వ్యాంగ్కి ఇంకా నిజం చెప్పాలని అనిపించడం లేదు. అయినా సరే నేను ఇప్పుడు తను మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. ఇది ఒక ఎవిడెన్స్ గా సరిపోతుంది. ఈ రికార్డింగ్ అండ్ డాక్యుమెంట్స్ లాయర్కి ఇచ్చి ఇతని సంగతి చూడమనండి. డైరెక్టర్లు, నా వల్ల తప్పు జరిగింది. ఈసారికి క్షమించండి. నేను వెంటనే వెళ్ళి కొత్త ఫ్యాక్టరీ వెతుకుతాను. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఆ పని చేసే ముందే నువ్వు బాగా ఆలోచించాల్సిందే. సార్, నేను కూడా అలా చేయాలనుకోలేదు. ఒక చిన్న పొరపాటుని చూసి చూడనట్టు వదిలేచ్చు కదా సార్. లేదంటే నాకు ఎప్పటివరకు ఇచ్చిన డబ్బుని మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తాను సార్. డైరెక్టర్లు, నిజం చెప్తున్నాను. నేను తప్పు చేశాను. నేను మాటిస్తున్నాను. నేను ఎప్పటి నుండి కంపెనీ కోసం నిజాయితీగా పనిచేస్తాను. నీ సమస్య నేను అనుకున్న దానికంటే కొంచెం పెద్దదే అనిపిస్తోంది. ఏంటి? ఆ డేటా తప్పని మాకు తెలిసినా కూడా నువ్వు తప్పు చేశావని మా దగ్గర ఇంతవరకు ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి మేము ఈ విషయాన్ని పోలీసులకు అలాగే లాయర్కి వదిలేస్తున్నాము. లూయావో, నువ్వు నన్ను మోసం చేసావు.
నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని మేము ఊహించలేదు. అతను బయటికి తీసుకెళ్ళండి. Hey, come on. బయటికి రా. నేను విడిచిపెట్టను. పదా. నువ్వు తప్పించుకోలేవు. కోఆపరేషన్ టర్మ్స్ ముందు కంటే బెటర్గా ఉన్నాయి, కానీ ఈసారి సమస్య నాది. నాకొద్దు. అంత తక్కువ ధరలకి నీకు మరో వెండర్ దొరకడం చాలా కష్టం. నాకు దొరుకుతారు. క్వాలిటీ సంగతేంటి? జాగ్రత్తగా ఆలోచించు. ఇంత తక్కువ టైంలో నీకు ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో మంచి రేట్లకు అందిస్తున్న పార్ట్నర్ దొరకరు. ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నాకు జియాంగ్ చింగ్ మీద నమ్మకం ఉంది. మన మధ్య గేమ్లో రూల్స్ ని కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసింది నువ్వు. డీసీ గ్రూప్ కి నీలా మనసు మార్చుకునే పార్ట్నర్, అలాగే వ్యక్తిగత విషయాల మీద సరైన నిర్ణయం తీసుకోలేని వారు అక్కర్లేదు. 10 ఏళ్ల క్రితం సైమన్ ఒక తప్పు చేశాడు, కానీ 10 ఏళ్ల తర్వాత నువ్విప్పుడు మళ్ళీ తప్పు చేయబోతున్నావు. ఇన్ఫినిటీకి సంబంధించిన మెయిన్ సిరీస్లోని ప్రోడక్ట్ డిజైన్లో నేను మార్పులు చేశాను. నాకిప్పుడు జియాంగ్ చింగ్తో పని లేదు. నేనెవ్వరి బెదిరింపులకు భయపడ్ను. క్షమించు, ఈసారి నిజంగా తప్పు నాదే. అయినా కూడా నేను ఇంకా డీర్ సింగ్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది కొత్త మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్. నాకు ఆ ఓనర్ తెలుసు. ఈజ్ నాట్ బ్యాడ్. ఇది నీకు యూజ్ అవుతుంది. ఇది మీ గేమ్ రూల్స్కి సరిపోతుంది కదా? ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ విషయం లూయియావుకి చెప్పకు. తనకి తెలియడం నాకు ఇష్టం లేదు. నువ్వు కనీసం ట్రై చేయాలని కూడా అనుకోవడం లేదా? సైమన్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు. లేదు, తన మనసులో నాకు చోటుంది, కానీ అక్కడ నేను ఉండలేను. అలాగని వెళ్ళలేను. నా ఆరోగ్యం, నా మనశ్శాంతి కోసం నేను దాన్ని మర్చిపోవాలి. తనకు అబ్రాడ్లో గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఈ లోకంలో తనని ఏడిపించే వ్యక్తి, నవ్వించే వ్యక్తి ఒక్కరే ఉన్నారు. అదతని సీక్రెట్. నేనెవరికి చెప్పకూడదు. సరే, నాకు సంతోషంగా ఉంది. నువ్వు నాకు డబ్బు సంపాదించడంలో సహాయం చేసేదానివి. నేను వెళ్తాను. నువ్వు లింగ్రూకి థ్యాంక్స్ చెప్పాలి. లింగ్రియా? తను మా ఫ్యాక్టరీ దగ్గర ఒక మెడికల్ కన్సల్టేషన్కి వాలంటరీగా చేస్తూ నన్ను వచ్చి కలిశాడు. తను నీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఇంతకు ముందులా ఉంటే నీ జీవితం ఇంత బాగుండేది కాదు. నీకు లింగ్రూ దొరకడం నీ అదృష్టం. ఇక వెళ్తాను. నాతో మాట్లాడాలనిపించట్లేదా? వాతావరణం బాగుంది, వెళ్దాంరా. సరే. నేను ఇటువైపు నుండి వెళ్తున్నప్పుడు నాకు మన డేట్స్ గురించి చాలా విషయాలు గుర్తొచ్చేవి. డిన్నర్ చేయడం, సినిమాలకు వెళ్ళడం, మ్యూజిక్ కాన్సర్ట్లకు వెళ్ళడం. ఇవి కాకుండా పెద్దగా ఏం చేయలేదు కదా? ఇంకేమైనా చేసినట్టు నీకు గుర్తుందా? ఇంకేం చేయలేదనుకుంటా కదా. అందుకే నేను రాజీ పడిపోయాను. నేను వాటిని మర్చిపోలేకపోయాను. లూయియావో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కనీసం ఆ విషయం కూడా నీకు తెలీదు కదా? నాకు నిజం తెలుసుకోవాలనుంది. గతంలో నువ్వు మనిద్దరం ఒకరికొకరం పర్ఫెక్ట్ అని అనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అనిపిస్తోంది. అనుకున్నాను.
ఐఎమ్ సారీ. నీకు విషయం తెలుసా? నువ్వు నాతో ఏదైనా చెప్పినా ఏమైనా చేసినా నేను బాగుంటాను. నేను నిన్ను క్షమిస్తాను. వద్దులే, ఇలా మాట్లాడడం నాకే అసహ్యంగా ఉంది. నేను ఇంత దూరం వచ్చాను, కానీ నా మనసులో మాటలు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నేను నీ మీద నిందలు వేస్తున్నాను, ఎందుకంటే నా మీద వేసుకోలేను కాబట్టి. మరేం పర్లేదు, నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు. వద్దు, నేను మర్చిపోతాను. యూజియాంగ్, లూయా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. ఈ లోకంలో తనని ఏడిపించే వ్యక్తి, నవ్వించే వ్యక్తి ఒక్కరే ఉన్నారు. వాళ్ళక్క చనిపోయినప్పటి నుండి ఫ్యాంగ్నింగ్ తన గదిలో నుండి బయటికే రాలేదు. ఏమీ తినలేదు, ఏడవలేదు, గొడవ చేయలేదు. అలాగే ఉంటే తనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అక్క నాకు ఈ క్యాండీ ఇచ్చింది. నా భవిష్యత్ ఎప్పుడు వీటిలా తీయగా ఉండాలని చెప్పింది. ఇక నేను తనని ఎప్పటికీ చూడలేను. ఆంటీ, మీరేం చేస్తున్నారు? అంకుల్ ఎక్కడా? ఏం జరిగిందో నాకు తెలీదు. తనున్నట్టుండి లగేజ్ సర్దుకుని వెళ్ళిపోయాడు. అలాగే తన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నానన్నాడు. ఫండింగ్, నువ్వు వచ్చేసావా? నేను డెస్క్ మీద ఒక మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్ పెట్టాను. మ్యానుఫ్యాక్చరర్ని ఎవరైనా రికమెండ్ చేశారా? అవును, నాకు తెలిసిన వ్యక్తి ఒకరు చేశారు. వాళ్ళని కాంటాక్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేయి. నాకు పని ఉంది, ఒక్క నిమిషం వెళ్తున్నాను. నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను.
నేను బాగానే ఉన్నాను. నేను ఇక వెళ్తాను. చూడు, తనే కాల్ చేస్తున్నాడు. నువ్వెందుకు ఫ్యాంగ్నింగ్ ఇన్వైట్ చేసావు? నాకు గుర్తుండి మనం ముగ్గురం చివరిగా కలిసింది మనం బ్లైండ్ డేట్కి వెళ్ళినప్పుడు కదా. అప్పుడు నాకు ఫ్యాంగ్నింగ్ తోడుగా ఉండకపోతే నాకు ఇయావుకి గర్ల్ ఫ్రెండ్ అయ్యే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇయావ్ తనకు అంకులని నిన్ను నువ్వు అనుకోవడం అస్సలు బాలేదు. ఈ వైన్ బాగాలేదు, వేరే బాటిల్ ఓపెన్ చేయి. ఫ్యాంగ్నింగ్, ప్రొడక్షన్ లైన్ సమస్యలు తీరాయి కాబట్టి ఇప్పుడైనా మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు, నేను ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను. మరి వచ్చే వారం దాని గురించి అప్పుడే మాట్లాడుకుందాం. సైసియో, డైరెక్టర్లు చెప్పండి. ఈరోజు మనం డిన్నర్కి వెళ్దాం. సైసియు, మిస్లు, నువ్వు సైమన్ కలిసి డిన్నర్కి వెళ్ళేంత క్లోజ్ ఎప్పుడయ్యారు? అవును, ఎప్పుడు? ఈ కథ అప్పుడే ముగిసిపోయింది కదా. నేను ఎక్కువగా ఆలోచించినట్టున్నాను. నాకొకరి మీద రహస్యంగా ఇష్టం ఉంటే అతను నాకు దగ్గరవుతాడా? అసలు నేనేం చేయనవసరం లేదా? డైరెక్టర్లు నేరుగా నా దగ్గరికే వచ్చేసారు కదా. ఏం ఆలోచిస్తున్నావు? ఏమన్నా నీ దగ్గరకు వచ్చాడా? నువ్వేమైనా లాటరీ టికెట్ కొన్నావా? నేను ఏం చేయకపోతే వాళ్ళే మన దగ్గరకు వస్తారా? ఇది ఖచ్చితంగా చేయాలంటావా? ఎక్కడ దాకా వచ్చాం కదా, ఇప్పుడేమైంది? ఫ్యాక్టరీలో నీకు వచ్చే లాభాన్ని ఆపేశాడు, మన మీద కేసు కూడా పెట్టాడు. అల్లు ఏవో మనకి వేరే దారి లేకుండా చేశారు. ఇప్పుడు మనం ఎందుకు భయపడాలి? అదిగో వస్తున్నాడు, సిద్ధం కండి. ఎవరు మీరు? సెక్యూరిటీ, త్వరగా రండి, రండి. డైరెక్టర్లు మీరు బాగానే ఉన్నారు కదా? ఐఎమ్ సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు చాలా గట్టిగా అరిచావు. ఇది ఎమర్జెన్సీ కదా. మీరు నెక్స్ట్ టైం నువ్వు పారిపోయి తర్వాత ఎవరినైనా తీసుకురావాలి. మళ్ళీ ఎందుకు అలా జరుగుతుంది? మీరు ఎలా ఉన్నారు? మనం ముందు పోలీస్ దగ్గరికి వెళ్దామా లేక హాస్పిటల్కా? పోలీసులు ఏం అవసరం లేదు, నేను హ్యాండిల్ చేస్తా. మరి మీ గాయం? థ్యాంక్ యూ. హే, ఇటు ఇవ్వు, నేను లేదు, చూసుకుంటా. నేను హెల్ప్ చేస్తాను. మరో అద్భుతమైన సన్నివేశం. నేను సాధించాను.
సారీ, నొప్పిగా ఉందా? నెమ్మదిగా చేస్తాను. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆ, ఆ, లేదు, అదేం లేదు. మీరు నా బాస్ కదా, మీకు గాయమైతే నాకు బాధగా ఉంటుంది. కానీ నాకు వేరే ఆలోచనలు కూడా వస్తున్నాయి. డైరెక్టర్లు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకని ఉన్నట్టుండి మీరు నన్ను డిన్నర్కి పిలిచారు? అదే ఏం లేదు, నువ్వు ఓవర్ టైం చేసి అలసిపోయి ఉంటావు అనిపించింది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా. ఇంక చాలే, నేను చూసుకుంటాను. ఏమైంది? సరే, లేట్ అయింది, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. డైరెక్టర్లు, మీరు నిజంగా నాకేమీ చెప్పాలనుకోవడం లేదా? ఇప్పుడు నీతో అది మాట్లాడలేను, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. మీకు ఇప్పుడు అవకాశం ఉంది కదా. నేను వెళ్తున్నా. డైరెక్టర్లు, ఆగండి. మీరేం చెప్పాలనుకోకపోతే పర్లేదు, నేనే మీకు చెప్తాను. నాకు తెలుసు, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక బంధం నిలబడాలంటే చాలా కష్టం. అలా అని చాలా నోవెల్స్లో రాసింది. డైరెక్టర్లు, నాకు మీరంటే ఇష్టం. మీరు నా బాయ్ ఫ్రెండ్గా ఉండగలరా? మీరు ఇప్పుడే సమాధానం చెప్పనవసరం లేదు. ముందు నేను వెళ్తాను. ఇప్పుడు తను నన్ను ఆపాలి కదా. నన్ను ఎందుకు ఆపడం లేదు? ఏమైంది? సరే,玫瑰花瓣的香味撩人醉，独自走孤单的街，无所